హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఎడిటోరియల్ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. నా దగ్గర మీరు ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా 3000 రూపీస్ పే చేసి మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వడమే. మీకు యాప్ యొక్క లింక్, వెబ్సైట్ లింక్ కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా యాప్లో పేమెంట్ చేసేయచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు లభిస్తుంది. ఈ పర్టికులర్ కోర్సులో మనం బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్నీ కవర్ చేస్తాం. ప్రతిరోజు కూడా హిందూ పేపర్ నుంచి వొకాబులరీ ఇందులో ఇంక్లూడెడ్. దాంతోపాటు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన అన్ని మోడల్స్ నేను క్లాస్లో లైవ్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, పారా జంబల్స్ అన్నీ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్. ఇన్ఫ్యాక్ట్ మీకు క్రిటికల్ రీజనింగ్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్ మెయిన్స్లో వస్తున్న క్రిటికల్ రీజనింగ్ టాపిక్స్ కూడా నేను క్యాట్, జీమాట్ స్టాండర్డ్లో కవర్ చేయడం అనేది మీకు జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి, లేదా డైరెక్ట్గా వెబ్సైట్ లేదా యాప్లో మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. రాత్రి 7 గంటలకి మీకు లైవ్ క్లాస్ అనేది వస్తుంది. నేనే స్వయంగా డీల్ చేస్తాను. ఏ డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు క్లాస్లో. సో ఇవాల్టి వొకాబులరీ బిల్డింగ్ సేఫ్ గార్డ్స్ అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. సో ఇందులో ఇంపార్టెంట్ వర్డ్స్, వాటిని అర్థం చేసుకునే విధానాన్ని మనం చూద్దాం. నేను సింపుల్గా ఒక లేమన్కి కూడా అర్థమయ్యేటట్టు మన తెలుగు భాషలో గుర్తుపెట్టుకునే విధానం చెప్తాను. కాంటెక్చువల్గా చెప్తాను. సందర్భానుసారం మనం పదాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుంటాం. బిల్డింగ్ సేఫ్ గార్డ్. వాట్ ఈజ్ ఎ సేఫ్ గార్డ్? సేఫ్ గార్డ్ అనేది ఒక ప్రొటెక్షన్. సేఫ్ గార్డ్ అనేది ఏంటమ్మా, ఒక తప్పు జరగకుండా ఆఫర్ చేసే ఒక ప్రొటెక్షన్ని సేఫ్ గార్డ్ అని చెప్పి అంటాం. అంటే ఇది ఏ కాంటెక్స్లో ఈ పదాన్ని వాడారంటే, ప్రభుత్వం చేతిలో ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని ఉపయోగించి ప్రజల్ని హరాస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఏ సందర్భంలో చెప్తున్నారు? ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే వీళ్ళు ఏదో తప్పు చేసేస్తారు, సమాజంలో శాంతి భద్రతకు వీళ్ళు భంగం కలిగించేస్తారు అని అనుమానం ఉంటే వాళ్ళని ఇల్లు దాటి బయటికి వెళ్ళనీయకుండా అక్కడ నిర్బంధించేయడం, కస్టడీలోకి తీసుకోవడం, దీన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. అంటే వీళ్ళు ఏదో తప్పు చేసేస్తారని ముందే మనం నిర్బంధించేయడం అనమాట. సో ఇట్లాంటి దీన్ని కాన్స్టిట్యూషన్ ఎలా చేస్తుంది, రాజ్యాంగం ఎలా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద కొన్ని చట్టాలు చేసేసి దాంతో ప్రజల్ని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ప్రజలకి కూడా కొన్ని రైట్స్ ఉండాలి కదా, హక్కులు ఉండాలి కదా. ఆ హక్కులే ఏంటంటే, ఇది చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. ఆ ప్రొసీజర్సే మనకి సేఫ్ గార్డ్స్, అంటే మనకి ప్రొటెక్షన్స్. ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, ప్రొసీజర్స్ ఫాలో అయ్యి వెళ్ళాలి. ఈ సేఫ్ గార్డ్స్ని బిల్డ్ చేయండి. బిల్డింగ్ సేఫ్ గార్డ్స్ అంటే మీనింగ్ ఈ పర్టికులర్ ఎడిటోరియల్ కాంటెక్స్ట్లో ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని మీరు డిటైన్ చేస్తే 24 గంటల లోపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. 3 నెలలకి మించి దాన్ని డిటైన్ చేయకూడదు. ఎందుకు డిటైన్ చేశారనే కారణాలు అతనికి చెప్పాలి. అతని వైపు నుంచి రిప్రజెంట్ చేయడానికి ఒక లాయర్ని ఎవరిని రిప్రజెంట్ చేయడానికి ఇమీడియట్గా అవకాశాన్ని కల్పించాలి. ఇవన్నీ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అనమాట. ఇది కథ. సో ఈ సెంటెన్స్ ఒకసారి చూస్తే మిస్యూజ్ అనే పదం కనిపిస్తుంది, డిటెన్షన్ అనే పదం కనిపిస్తుంది, రెండర్ అనే పదం కనిపిస్తుంది, పారామౌంట్ అనే పదం కనిపిస్తుంది. పారామౌంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని, నెససరీ అని, చాలా అవసరం అన్నట్టు మీరు తీసుకోవచ్చు. ఏది అవసరము, ఏది ఇంపార్టెంట్? నీడ్ టు స్టిక్ టు ప్రొసీజర్. అంటే ప్రొసీజర్కి స్టిక్ అయి ఉండాల్సిన, ప్రొసీజర్కి అడ్హేర్ అయి ఉండాల్సిన విషయం అనేది, ప్రొసీజర్కి స్టిక్ అయి ఉండడం అనేది ఎంతో అవసరం. ఎందుకు అవసరం? ఎందుకంటే డిటెన్షన్ పవర్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి. ప్రొసీజర్కి స్టిక్ అయ్యేలాగా చేయకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇంకా మిస్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ప్రజలను ఇబ్బంది పెడతారు. కాబట్టి మనం ప్రొసీజర్కి స్టిక్ అయ్యేలాగా ప్రభుత్వాన్ని చేయాలి. సో మిస్యూజ్ ఆఫ్ డిటెన్షన్ పవర్ రెండర్స్ అంటే మేక్స్ అని అర్థం అనమాట. మేక్స్ ఏంటది? నీడ్ టు స్టిక్ టు ప్రొసీజర్ పారామౌంట్. ప్రొసీజర్కి స్టిక్ అయి ఉండాల్సిన నీడ్ని పారామౌంట్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ చేస్తుంది. ఎందుకంటే మిస్యూజ్ చేసే పవర్ ఉంది కాబట్టి, మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి. అది మీనింగ్ అనమాట. సో అలాగే మీరు ఇక్కడ ఇంకో పదాన్ని చూడొచ్చు, లెగసీ అనే పదం చూడండి. ఇక్కడ ద సుప్రీం కోర్ట్స్ అబ్జర్వేషన్ దట్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ ఆర్ ఏ కలోనియల్ లెగసీ. కలోనియల్ అంటే బ్రిటిష్ కాలం నాటి, అప్పటి నుంచి ఉన్న లెగసీ అంటే వారసత్వం, ఆ రోజుల నుంచి ఉన్న చట్టాలు ఇవి. అండ్ దే కాన్ఫర్ అంటే గ్రాంట్, గివ్ ఆర్బిట్రరీ పవర్స్ ఆన్ ది స్టేట్.
ప్రభుత్వానికి ఈ చట్టాలు అనేవి ఆర్బిటరీ పవర్స్ని ఇచ్చేస్తున్నాయి. ఆర్బిటరీ అని అర్థం ఏంటి? బేస్డ్ ఆన్ ర్యాండమ్ చాయిస్, బేస్డ్ ఆన్ పర్సనల్ విమ్. అంటే నచ్చినట్టు ఒక ప్రొసీజరు, ఒక లా, ఒక పద్ధతి ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఎవరిని డిస్కస్ చేయకుండా, ఏ ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా నచ్చినట్టుగా ఒక చట్టం తెచ్చేసింది అనుకోండి, లేదా ఒక రూల్ తెచ్చింది అనుకోండి, అది ఆర్బిట్రరీ అంటాం. అంటే వితౌట్ ఎనీ కన్సల్టేషన్, వితౌట్ ఎనీ డిస్కషన్, లేదా వితౌట్ ఎనీ లాజిక్, వితౌట్ ఎనీ బేసిస్, ఏదైనా ఒక బేసిస్, లాజిక్, ర్యాషనల్గా కాకుండా తనకి నచ్చింది అన్నట్టు, నాకు ఇలా అనిపించింది నేను చేసేసాను, అట్లాంటి వాటిని ఆర్బిట్రరీ డెసిషన్స్ అంటాం, ఆర్బిట్రరీ అంటాం. సో ఈ డిటెన్షన్ పవర్స్ అనేవి ప్రభుత్వానికి ఆర్బిటరీ పవర్స్ ఇచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళు ఎలా కావాలంటే అలాగా, ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద వాడేసే పవర్స్ ఇచ్చేస్తున్నాయి అని ఇక్కడ మీనింగ్ వస్తుందన్నమాట. అలాగే మనం చూడండి పెరెన్నియల్ అన్నారు. పెరెన్నియల్ అంటే మీనింగ్ ఏంటి? మనం పెరెన్నియల్ రివర్స్ అని వినుంటాం కదా, జీవనదుల్లో ఎప్పుడు కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. సో పెరెన్నియల్ థ్రెట్ అంటే కంటిన్యూస్లీ అక్కరింగ్, అంటే లాంగ్ లాస్టింగ్, అలా ఉండే థ్రెట్ అనమాట టు పర్సనల్ లిబర్టీ. ఏంటది? సో వ్యక్తిగత స్వేచ్ఛకి ఈ పర్టికులర్ చట్టాలు అనేవి పెరెన్నియల్ థ్రెట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి రాస్తున్నారు. ఈ చట్టాలు పెరెన్నియల్ థ్రెట్ని పోజ్ చేస్తున్నాయి అని చెప్పి రాశారనమాట. అలాగే ఇక్కడ వర్డ్ చూస్తే డెనౌన్స్ అంటే టు సే దట్ సంథింగ్ ఈజ్ రాంగ్, అంటే తప్పు పట్టడం. ఇక్కడ అర్థం ఏంటంటే ఏ కాంటెక్స్లో వాడారంటే, కొన్ని దశాబ్దాలుగా మన సుప్రీంకోర్టు మరియు హైకోర్ట్స్ గవర్నమెంట్ చేస్తున్న ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ని ప్రభుత్వం ఫాలో అవ్వట్లేదు. ఆ ఫాలో అవ్వకపోవడాన్ని కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టు, హైకోర్టు తప్పుపడుతున్నాయి. డెనౌన్స్ అంటే టు సే దట్ సంథింగ్ ఈజ్ రాంగ్, ఇది మీరు తప్పు చేస్తున్నారని చెప్పి చెప్తూనే ఉన్నాయి. ఏ విషయంలో? వైల్ డీలింగ్ విత్ ద రైట్స్ ఆఫ్ డిటైనీస్ యొక్క రైట్స్ విషయంలో వాళ్ళు డీల్ చేసేటప్పుడు మీరు ప్రొసీజర్స్ని ఫాలో అవ్వట్లేదు అని ప్రభుత్వం చెప్తూనే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మీరు చూడాల్సిన వర్డ్ వచ్చేసి రిలీఫ్ అంటే ఉపశమనం. అయితే మరి డిటైనీస్కి లభించే అసలు సిసలు ఉపశమనం ఏంటి అంటే ఈజ్ క్వైట్ ఇన్సబ్స్టాన్షియల్, అంత ఉపశమనం లేదు. అంటే బేసిక్గా ఏం జరుగుతుంది? డిటెన్షన్ జరిగిన తర్వాత కోర్టులేమో కేసులు కొట్టేస్తున్నాయి, ప్రభుత్వాన్ని తిడుతున్నాయి, కేసులు కొట్టేస్తున్నాయి. కానీ డిటైన్ చేయబడ్డ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా, ఉపశమనం లభిస్తుందంటే ఏ ఉపశమనం లభించట్లేదు. అది ఇన్సబ్స్టాన్షియల్, అంతగా ఉపయోగం లేనిది. ఎందుకంటే ఈ లోపే కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉండిపోతారు కాబట్టి, ఒక నెల 2 నెలలు అయిన తర్వాత అరే డిటెన్షన్ కరెక్ట్ కాదు, ప్రొసీజర్ ప్రకారం జరగట్లేదని కోర్టు కేసు కొట్టేసినా యూజ్ లేదు, కేసు కొట్టేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 నెలలు జైల్లో మగ్గిపోయారు కాబట్టి. అందుకని దానివల్ల వస్తున్న రియల్ రిలీఫ్ అనేది ఇన్సబ్స్టాన్షియల్, అంటే సరే పెద్ద కాదు అని అర్థం అనమాట. అలాగే ఇక్కడ చూడండి క్వాషింగ్ అన్నారు. క్వాషింగ్ అంటే కొట్టేయడం. ఈ కొట్టేయడం అనేది జనరల్గా కొన్ని నెలల తర్వాత జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఎనదర్ వర్డ్ చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ సమ్ కన్సోలేషన్ టు నోట్ దట్ ద కోర్ట్ కంటిన్యూస్ టు బి కన్సర్న్డ్ ఓవర్ మిస్యూజ్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్. కన్సోలేషన్ అంటే ఏంటి? ఒక ఉపశమనం లాగా, ఒక ఓదార్పు లాగా. అంటే ఒక బాధల్లో ఉన్న వ్యక్తికి కొంత కంఫర్ట్నిచ్చే న్యూస్ని మనం కన్సోలేషన్ అంటాం, ఓదార్పు. కష్టంలో ఉన్నవాడికి చిన్న ఓదార్పు. ఏంటా కన్సోలేషన్ అంటే, ఇప్పటికీ కూడా కోర్టు ఈ మిస్యూజ్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ విషయంలో కన్సర్న్డ్గానే ఉంది. కన్సర్న్ అంటే వరీడ్. ఇఫ్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ సంథింగ్, దట్ మీన్స్ యు ఆర్ వరీడ్ అబౌట్ దట్ థింగ్. దాని గురించి నువ్వు వర్రీ అవుతున్నావు, కన్సర్న్ అవుతున్నావు, వర్రీ అవుతున్నావు అని అర్థం అనమాట. అంటే కోర్టులు ఎప్పటికీ పట్టించుకుంటున్నాయి, వదిలేయట్లేదు అనే విషయం మనకు కొంత ఓదార్పు, ఈ బాధలో చిన్న ఓదార్పు అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రిజుడైస్ అనే పదం కనిపిస్తోంది. మామూలుగా ప్రిజుడైస్డ్ అంటే బయాస్డ్ అని, ఒక ప్రీకన్సీవ్డ్ అని, ముందే ఒక ఒపీనియన్ పెట్టేసుకుని ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ కాస్ట్కి చెందిన వాళ్ళు పలానాలా ఉంటారు అని నీకు చిన్నప్పటి నుంచి ఎవరో నూరు పోసారు అనుకో, వాళ్ళని చూడగానే యూ విల్ హ్యావ్ ఏ ప్రిజుడైస్డ్ ఒపీనియన్, యూ విల్ హ్యావ్ ఏ ప్రీకన్సీవ్డ్ ఒపీనియన్. ప్రీకన్సీవ్డ్ నోషన్ అంటే ముందే ఫామ్ చేసుకున్న ఒక ఒపీనియన్తో వాళ్ళని చూస్తావు. బ్రాహ్మణులు పెరికి వాళ్ళు అన్నారు అనుకోండి, నువ్వు అలా వీడు పెరికోడరా అంటే వాళ్ళని చూడగానే యూ విల్ హ్యావ్ దట్ ప్రీకన్సీవ్డ్ నోషన్. కొందరు పట్ల నీకు ద్వేషభావం చిన్నప్పటి నుంచి నూరు పోసారు అనుకోండి, వాళ్ళు చూడగానే నువ్వు వాళ్ళని అసహించుకుంటావు, ద్వేషభావంతో చూస్తావు, న్యూట్రల్గా ఉండవు, బయాస్డ్గా ఉంటావు. అది ఒక మీనింగ్. కానీ ఈ కాంటెక్స్ట్లో ప్రిజుడైస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన మీనింగ్ ఫిట్ అవ్వదు. సో ప్రిజుడైస్కి ఇంకో మీనింగ్ ఏంటంటే హామ్ కలిగించడం. టు ప్రివెంట్ ప్రిజుడైజ్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ ఆర్డర్కి హాని కలిగించకుండా, హాని జరగకుండా ప్రివెంట్ చేయడానికి అని అర్థం. అంటే శాంతి భద్రతలకి భంగం కలిగించకుండా, వాటికి హాని, డ్యామేజ్ జరగకుండా. ప్రిజుడైజ్ అంటే రెండో మీనింగ్ ఏంటమ్మా? హాని లేదా డ్యామేజ్ అనే మీనింగ్ ఉంది. ఒకటి బయాస్ అనే మీనింగు, రెండవది
హాని కలిగించడం అనే మీనింగ్ కూడా ఉంది. రెండు మీనింగ్స్ కొన్నిసార్లు ఉంటాయి. కాంటెక్చువల్గా ఏ మీనింగ్ ఫిట్ అవుతుందో మీరు చూసుకోవాలి. సో తర్వాత చూడండి, దేర్ ఫోర్ ఇట్ ఈస్ సాల్యూటరీ. సాల్యూటరీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాల్యూటరీ అంటే హెల్దీ, బెనిఫిషియల్, మంచిది అని అర్థం. ఏది మంచిది? దట్ ద కోర్ట్ హ్యాస్ అగైన్ హైలైటెడ్ దట్ ఎవ్రీ ప్రొసీజరల్ రిజిడిటీ మస్ట్ బి ఫాలోడ్ ఇన్ ఎంటైరిటీ బై ద గవర్నమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్. సో ఏది సాల్యూటరీ? సాల్యూటరీ ఏంటంటే ఏది బెనిఫిషియల్ అంటే కోర్టు ఏమంటుందంటే ఎవ్రీ ప్రొసీజరల్ రిజిడిటీ అంటే ఏంటి? స్ట్రిక్ట్నెస్. అంటే ప్రొసీజర్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి ఇన్ ఎంటైరిటీ. ప్రతి ఒక్క ప్రొసీజర్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్లో అని కోర్టు మళ్ళీ హైలైట్ చేస్తుంది. ఆ హైలైట్ చేయడం అనేది బెనిఫిషియల్, సాల్యూటరీ, యూస్ఫుల్ అని అర్థం అనమాట. అండ్ ఎవ్రీ ల్యాప్స్ అంటే లోపం, ప్రొసీజర్ ఫాలో అవ్వడంలో లోపం ఏదైతే ఉందో అది డిటెను అంటే డిటైన్ చేయబడ్డ వ్యక్తికి బెనిఫిట్ కలిగించాలి అని దాని మీనింగ్. ఇక్కడ చూడండి, సమ్ ఫ్యాక్ట్స్ కన్సర్నింగ్ ప్రివెంటివ్ డిటెన్షన్ అన్నారు. ఇక్కడ కన్సర్నింగ్ అంటే సంబంధించిన, ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించిన కొన్ని నిజాలు అనేవి క్వైట్ స్టార్క్ అన్నారు. స్టార్క్ అంటే ఇక్కడ మీనింగ్ ఆబ్వియస్ అని, సింపుల్ అని. సింపుల్, ఆబ్వియస్ అంటే క్లియర్, క్వైట్ క్లియర్గా మనకు తెలుస్తున్నాయి. స్టార్క్కి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. స్టార్క్ కాంట్రాస్ట్ అంటే చాలా ఎక్కువ అనే మీనింగ్ వస్తుంది ఒక దగ్గర. ఇక్కడ క్వైట్ స్టార్క్ అంటే క్వైట్ క్లియర్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఏంటి అంటే ఒకటి, డిటెన్షన్స్ అన్నీ కూడా కోర్టు పక్కన పెట్టేస్తుంది, దానికి కారణాలన్నీ ఇచ్చారు. తర్వాత ఇంకా మనకు వొకాబులరీ పరంగా తీసుకుంటే ఇంకొంచెం కిందకి రావాలి. ఇక్కడ చూడండి, గ్రౌండ్స్ అని రాశారు. ఫెయిల్యూర్ టు ప్రొవైడ్ ప్రాపర్ గ్రౌండ్స్ ఫర్ డిటెన్షన్. గ్రౌండ్స్ అంటే కారణాలు. డిటెన్షన్ చేసినప్పుడు గ్రౌండ్స్ సబ్మిట్ చేయాలి, ఎందువల్ల చేశారని చెప్పాలి. కొన్నిసార్లు వాటిని ప్రభుత్వం సబ్మిట్ చేయదు. అలాగే డిలే ఇన్ ఫర్నిషింగ్ దెమ్. ఫర్నిష్ అంటే అగైన్ సబ్మిట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఇల్లెజిబుల్ కాపీస్ అని రాశారు. సమ్టైమ్స్ గివింగ్ ఇల్లెజిబుల్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇల్లెజిబుల్ అంటే సరిగ్గా అర్థం కానీ, లెజిబుల్ అంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటే లెజిబుల్, క్లియర్గా అర్థమయ్యేలా ఉంటాయి. ఇల్లెజిబుల్ అంటే మనకు అర్థం కానట్టు అనమాట. ఇలా ఇన్ రేర్ ఇన్స్టెన్సెస్ కోర్ట్స్ హ్యావ్ బీన్ హారిఫైడ్ అంటే భయపడ్డాయని తీసుకోవచ్చు, షాక్డ్ అనే మీనింగ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ షాక్డ్ అనమాట. షాక్డ్ ఇన్ ఏ గ్రేట్ మేనర్. ఎందుకని? బై ద ఇన్వొకేషన్ ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ ఫర్ ట్రివియల్ రీజన్. ట్రివియల్ అంటే చిన్న కారణాలకే ఈ చట్టాలని ప్రభుత్వాలు యూజ్ చేసేస్తూ ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు కోర్టులే కంగు తింటాయి, షాక్కి గురవుతాయి అని అర్థం. కోర్టులు షాక్కి గురవుతాయి అని అర్థం అనమాట. ఒక కేసు తీసుకుంటే మనకి సబ్స్టాండర్డ్ చిల్లీ సీడ్స్, మిరపకాయ విత్తనాలు తక్కువ క్వాలిటీ అమ్ముతున్నారని చెప్పి అతన్ని గోండా అని చెప్పేసి అరెస్ట్ చేశారంట, డిటైన్ చేశారంట. ఇట్లాంటి కేసులు కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అఫెండర్ అనే పదం కనిపిస్తుంది. అఫెండర్ అంటే తప్పు చేసేవాడు, అఫెన్స్ అంటే తప్పు, అఫెండర్ అంటే తప్పు చేసేవాళ్ళు. ఈ గూండాస్ యాక్ట్ కింద వచ్చే అఫెండర్స్ ఎవరెవరంటే బూట్ లెగ్గర్ అంటే ఇల్లీగల్గా వస్తువులు అమ్మేవాడిని బూట్ లెగ్గర్ అంటాం. స్లమ్ గ్రాబర్స్, ఈ కబ్జా చేసే బ్యాచ్. ఫారెస్ట్ అఫెండర్స్, అడవుల్లో ఫారెస్ట్ యాక్ట్ని దాటేసి తప్పు చేసేవాళ్ళు. పైరసీ చేసే బ్యాచ్. సెక్షువల్ అఫెండర్స్, సైబర్ క్రిమినల్స్, వీళ్ళందరినీ కూడా గూండాస్ యాక్ట్ కింద కవర్ చేసేసి ప్రివెంటివ్ డిటెన్షన్ లా ప్రకారం వాళ్ళని యూజ్ చేస్తున్నారంట. ద లాస్ యాంబిట్ అంటే ఏంటమ్మా? పరిధి. యాంబిట్ అంటే పరిధి. ఈ చట్టం యొక్క పరిధి ఏంటి? ఈజ్ రేర్లీ రెస్ట్రిక్టెడ్ టు హ్యాబిచువల్ అఫెండర్స్. ఐడియల్గా హ్యాబిచువల్ అఫెండర్ అంటే అలవాటుగా తప్పు చేసేవాడు, అంటే వాడికి తప్పు చేయడం, నేర చరిత్ర కలిగిన వాడు, తప్పు చేయడమే అలవాటుగా ఉన్నవాడు, అట్లాంటి వాళ్ళని మనం హ్యాబిచువల్ అఫెండర్స్ అని చెప్పి అంటాం. హ్యాబిచువల్ అఫెండర్స్ అని చెప్పేసి అంటాం. అయితే అట్లాంటి వాళ్ళకి మాత్రమే రెస్ట్రిక్ట్ చేయకుండా ఈ చట్టాన్ని అందరికీ అందరికీ అప్లై చేసేస్తున్నారు అనేది అనదర్ కంప్లైంట్ అనమాట. నెక్స్ట్, అక్రాస్ ద కంట్రీ ద టెండెన్సీ టు డిటైన్ సస్పెక్ట్స్ ఫర్ ఎ ఇయర్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ అబ్టైనింగ్ బెయిల్ ఈజ్ ఎ పర్వేజివ్ ఫినామినన్. టెండెన్సీ అంటే ఆ తత్వం. జనరల్గా పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు బింజ్ వాచ్. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఎపిసోడ్ బాగుందనుకోండి, ఇంకా అలాగా లైక్లీ అనమాట. దే ఆర్ మోర్ లైక్లీ టు వాచ్ ఎపిసోడ్స్ ఆఫ్టర్ ఎపిసోడ్స్. ఒక ఎపిసోడ్ నచ్చిందంటే మొత్తం అలా చూసుకుంటూ ఉండిపోతారు. సో టెండెన్సీ అంటే ద లైక్లీనెస్ అని అర్థం అనమాట. ఏంటి ఇక్కడ? టు డిటైన్ ఫర్ ఎ ఇయర్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ అబ్టైనింగ్ బెయిల్.
అంటే సస్పెక్ట్స్ని సంవత్సరాల పాటు, ఒక సంవత్సరం పాటు డిటైన్ చేసే టెండెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈజ్ ఏ పర్వేజివ్ ఫినామినన్. పర్వేజివ్ అంటే అన్ని చోట్ల నోటీసబుల్గా ఉన్నది, అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యింది అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. లీడింగ్ టు వైడ్ స్ప్రెడ్ మిస్యూజ్. దీనివల్ల మిస్యూజ్ అనేది వైడ్ స్ప్రెడ్ అయిపోయింది, అంటే అన్ని చోట్ల అందరూ, అన్ని ప్రభుత్వాలు దీన్ని మిస్యూజ్ చేస్తున్నాయి అని అర్థం అనమాట. సో అది ఇక్కడ స్పీడీ ట్రయల్స్ అనే పదం వాడారు. ట్రయల్ అంటే విచారణ, స్పీడీ అంటే ఫాస్ట్గా. ఎటువంటి విచారణ? లీగల్, అంటే ఒక కేసు పెట్టిన తర్వాత దాన్ని కోర్టుకు తీసుకెళ్ళి మొత్తం అంతా కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఉండే ప్రాసెస్ని మనం లీగల్ ట్రయల్ అని చెప్పేసి అంటాం. అలాగే అన్ఫెటర్డ్ పవర్ అని రాశారు. అన్ఫెటర్డ్ అంటే అన్రెస్ట్రిక్టెడ్, అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేని అని అర్థం. డిస్క్రిషన్ అంటే మన తెలుగులో విచక్షణ అంటాం, అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ప్రభుత్వమే డిసైడ్ అవ్వడం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వానికి డిస్క్రిషనరీ పవర్స్ ఎక్కువ ఉంటే మంచిదా చెడ్డదా అంటే ఆన్సర్ ఏంటి? చెడ్డది. అంటే ప్రభుత్వానికి పవర్స్ ఉండాలి, కానీ ఆ పవర్స్ అన్నీ చట్టం నుంచి రావాలి. అంటే చట్టంలో చెప్పబడ్డ విధంగా ప్రభుత్వానికి పవర్స్ ఉండాలి, చట్టంలో చెప్పబడ్డ విధంగానే ప్రభుత్వానికి పనిష్ చేసే అధికారం ఉండాలి. అంతేగాని డిస్క్రిషనరీ పవర్ అంటే ప్రభుత్వమే ఏది మంచో ఏది చెడో డిసైడ్ చేసే పవర్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వం ఆర్బిట్రరీగా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదన్నా విషయంలో ఏ చట్టం చెప్పిందంటే ఆన్సర్ ఉండదు. నాకు తప్పు అనిపించింది, నేను పనిష్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది ఇక్కడ? అందుకే ఇండియన్ గవర్నమెంట్లో కానీ యూకేలో కానీ రూల్ ఆఫ్ లా ఫాలో అవుతారు. రూల్ ఆఫ్ లా ప్రకారం ఉండాలి. గవర్నమెంట్కి ఏది చేసినా, ఏ అధికారం ఉన్నా అది చట్టం నుంచి వచ్చేదై ఉండాలి, చట్టంలో ఉన్నట్టుగానే చేయాలి. గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు చేసే పరిస్థితి ఉండకూడదు. విచక్షణాధికారాలు తక్కువ ఉండాలి. అన్ఫెటర్డ్ పవరు, డిస్క్రిషన్, ఈ విచక్షణాధికారాలు అనేవి ఎక్కువ ఉండకూడదు అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. అంతే. సో ఇలా మనకి ఒక్క ఎడిటోరియల్ నుంచి మనం ఎన్నో పదాలు తెలుసుకోవచ్చు, ఎన్నెన్నో పదాలు నేర్చుకోవచ్చు, వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇట్లా ఒక ఎడిటోరియల్ ఎక్కడ నేర్చుకున్నారు? మీరు లైవ్ క్లాస్కి వస్తే యూ విల్ లెర్న్ వన్ మోర్ ఎడిటోరియల్ ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్. ఇంతకంటే డీటెయిల్డ్గా చెప్తాను. దాంతోపాటు అడిషనల్ హాఫ్ అన్ అవర్ పాటు మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్కి సరిపడే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కంటెంట్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్ కన్నా కాల్ చేయండి, లేదా మన వెబ్సైట్లో కానీ యాప్లో కానీ కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లోనూ కనిపిస్తుంది లింక్, క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పే చేయొచ్చు. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.